ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి గురువారం సాయంత్రం అనమాట. ఈవినింగ్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, మా బాబు అయితే బయట అయితే ఆడుతున్నాడు. ఆ పిల్లలు వచ్చినారనమాట. ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుందండి, చూస్తూ ఉండండి సరేనా. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే సరేనా. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ అయిందనమాట. మా బాబుకి అయితే దోశ అయితే వేస్తాను అనమాట. రాగి పిండి కొంచెం బియ్యం పిండి అయితే కలుపుకున్నాను అనమాట. చూడండి, కరివేపాకు అలాగే కొంచెము ఉప్పు అలాగే వేసాను అనమాట. చూడండి, ఇది దోశ అయితే వేసిస్తాను, తింటాడు అనమాట. ఏనమ్మా, పెనం అయితే పెట్టేసినాను. యాకమ్మా, వాడిని ఏం చేస్తే వాడు అదే చేయాలన్నమాట. చుట్ట దోశ అయితే వేసాను అనమాట. కొంచెం ఆయిల్ అయితే వేస్తాను పైననే. సుందరమ్మా, ఎక్కువైతే ఏం వేయను అనమాట. ఆయిల్ అయితే పిల్లలకి తినిపించేటప్పుడైతే సుందరమ్మా, కొంచెంసేపు అట్లా మూసుకొని వేస్తే పైన అంతా కూడా బాగా ఉడుకుతుంది అనమాట. ಏ ಕೆಳಗೆ ಇಳಿಸ್ಬಿಡ್ತೀನಿ ನಾನು, ಹಿಂಗೆ ತೀರ್ಕೆ ಮಾಡಿದೀಯ ಅಂದ್ರೆ. ಏನು ನಿನ್ನ ಕತೆ? ಹಾ, ಎಲ್ಲ ಕಿತ್ಕಿತ್ತಾಗ್ತೀಯಲ್ವಾ? ಹಾಂ, ಸೈಲೆಂಟಾಗಿ ಇದ್ದೀನಿ ಅಂದ್ರೆ ಇಲ್ಲಾಂದ್ರೆ ಕೆಳಗೆ ಇಳಿಸ್ಬಿಡ್ತೀನಿ ನಿನ್ನ. ಏನೋ ಹಾಂ, ಹಾಕಿದ್ದೀನಲ್ಲ, ಸ್ವೆಟ್ರ್ ಹಾಕ್ಬೇಕಾ? ಯಾ ಸೋಳಿ ಹಾಕ್ಬೇಕು. ಹೋಗಿ ಬರ್ತೀವಲ್ಲ ಬಾ. ఇంకా ఇప్పుడైతే బట్టలు అయితే నాది బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చిన అని చెప్పినా కదండి. 1 మంత్ అయింది, 1 మంత్ పైగానే అయిందనమాట. ఆమె ఇంకా కుట్టినలేదు. ఈరోజు కుట్టినాను తీసుకెళ్ళు అనేసి అంటే ఇంకా వెళ్తాను అనమాట బ్లౌజ్ తీసుకొని రావడానికైతే. శారీ అలాగే బ్లౌజ్ ఇచ్చినాను అనమాట కుట్టేదానికైతే. ఇంకా వచ్చేటప్పుడైతే అక్కడ స్వీట్ కార్న్ అయితే ఉడికించేసి అమ్ముతున్నారనమాట. ఇంకా ఈ చెల్లికి తింటే బాగుంటుంది అనేసి తీసుకున్నాం మేము కూడా. ఇంకా ఇక్కడైతే కాల్చిండేవి అయితే దొరకవు అనమాట, ఇవే అనమాట. ఉడికిచ్చిండేవే దొరుకుతాయి ఎక్కువగా అయితే. ఇంకా బాగానే ఉన్నాయన్నమాట. ఉప్పు కారం నిమ్మకాయ వేసి ఇచ్చినారనమాట, పిండేసి. బాగా అనిపించింది ఈ చెల్లికి అయితే. ఇంకా ఈ చెల్లికి అంతే కదండి, కాఫీ టీ తాగడం లేకపోతే బజ్జీలు తినేది, ఇంకా ఇలాంటివి ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇంకా వర్షాకాలం వస్తే ఇంకా అదే అనమాట, సూపర్గా ఉంటాయి. ಹಣ್ಣಾಗಿರೋ ಹೋಗ್ತಾರೆ. ಹಣ್ಣಾಗಿದ್ದವು ಕಾಯಿ ತಗೋಬೇಕೈತೆ ಆ್ಯಕ್ಚುಲಿ. ಅವು ಹಣ್ಣಾಗಿದ್ದಾವೆ ಮತ್ತೆ ಹಾಕು ತಿನ್ಬೋದವ? ಏನಾಗಲ್ಲ, ತಿನ್ಬೋದು, ಅದೇನಾಗಲ್ಲ, ಅದೇನಾಗಲ್ಲ. ಕಾಯಿ ಆದರೆ ಟೇಸ್ಟ್ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿರ್ತೈತೆ. ಕಾಯಿ ಹಣ್ಣು ಸ್ವಲ್ಪ ಇಷ್ಟ ಆಯ್ತು. ಬೆಳಗ್ಗೆ ಸಾಂಬಾರು, ಪಪ್ಪು, ಕಾಯಿ ಆದರೆ ಇನ್ನೂ ಸೂಪರ್ ಆಗಿರ್ತೈತೆ, ಒಳ್ಳೆಯವಾಗಿ.
ತಗ ಬಾಬು ತಂದಿರೋದು ಕೇಕ್ ತಿಂದು ನಾನೊಂದು ತಿಂದೆ ಅದು ತಿಂಬಲ್ಲ ಮಾಡಲ್ಲ ಅಪ್ಪಿ ಆ ಚಾಕ್ಲೇಟ್ ಒಂದು ಇರಿಸು ಕೇಕ್ ತಿಂದ ಫ್ರಿಜ್ಜಲ್ಲಿ ಇಡೋದು ಹೊರಗೆ ಇಟ್ಟೆ ಚೆನ್ನಾಗಿ ಮಾಡು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಟೇಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಬೆಲ್ಟ್ ಕೊಡು ತಗ ಓಕೆ ಓಕೆ ಇವು ನನ್ನ ಮಗನ ಕತೆ ಅಂತ ಆಗಲ್ಲ ನನ್ನ ಕೈ ಆಗಲ್ಲಪ್ಪ ಇವ್ ತಗೊಂಡು ಬದುಕು ಆಗಲ್ಲ ತಿಡ್ಕಂತಾಗೆ ನೋಡು ಏನೋ ಒಂದು ಹೇಳಿದ್ದಾನೆ ಬೀಳ್ತೈತೆ ಮೊಬೈಲು What are you doing? ಟೊಮೆಟೊ ಹಾಕಲ್ವಾ ಅದು ತಕ ಹೋಗ್ಬೋದು ಕೇಕು ಒಣಗಿ ಸೈಡ್ ಇಟ್ಕೊಂಡು ಯಾವ್ದು ನಿಂದು ನಮ್ಗೆ ಯಾಕೆ ಕೊಟ್ಟಿರ್ತೀನಿ ನೀನು ನನಗೆ ಚಕ್ಕಿ ಯಾವ್ದು ದಿಮ್ಮಲ್ಲ ಹುಡುಗ ఇది దొండకాయ ఫ్రై అయితే అయ్యిందనమాట కర్రీ లాగైతే మా ఆయన చేసినాడు నేనేం చేయలేదు అనమాట ఎలా ఉందో కూడా తెలీదు ఇక్కడ రైస్ అయితే పెట్టేసుకున్నాం ప్లేట్లోకి అయితే తినేయాలి పొద్దున్నైతే పాలకూర పప్పు ఉందన్నమాట కొంచెం అయితే తినేయాలి ఎలా ఉందో టేస్ట్ ఫస్ట్ టైం అనమాట నేను తినడం అయితే ఇది వచ్చేసరికి అయితే ఫస్ట్ టైం అనమాట ఇది దొండకాయ కూర అయితే తినడం అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన మామూలుగానే అంతే బాగుందనమాట తిన్నాను మా ఆయన బాగానే చేశాడనమాట ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగానే ఉంది టేస్ట్ మాత్రం అయితే అసలు ఇంతవరకు తినలేదనమాట నేనైతే దొండకాయనైతే ఫస్ట్ టైం అసలు ఎప్పుడు తెచ్చుకోలేదు కూడా వండడం రాదనమాట అది అందుకనేసి తెచ్చుకోలేదనమాట మా ఆయనకు వచ్చు అందుకనేసి మనం తీసుకొచ్చినాం అనమాట ಏನದು ಏನ ಎತ್ತಿಟ್ಗೆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ఇప్పుడైతే వంట అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు అయితే ఆలు పరోటా అయితే చేస్తాను అనమాట మా ఆయన అయితే బాక్స్ ఏం తీసుకుపోవట్లేదు ఇక్కడ తీసుకుపోతాడు అనమాట ఇంకా లంచ్ అక్కడే ఉంది అనేసి అన్నారు ఇంకా అయితే ఆలు పరోటాకి అయితే రెడీ చేసుకుంటాను అనమాట చూపిస్తాను చూడండి చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టేసినా అనమాట ఇంకా ఇక్కడ రెడీ చేస్తాను పరోటాకి అయితే వీడు చూడండి క్యారెట్ అంతా కూడా తురుముకుంటాను అనమాట నేనైతే క్యారెట్ వేస్తే కూడా బాగుంటుంది క్యారెట్ కూడా వేస్తాను అనమాట నేనైతే ఎక్కువ వేయను అనమాట మళ్ళీ అదే ఉంటుంది అనమాట అంత బాగోదు ఒక 2 వేస్తాను అంతేనే క్యారెట్ అయితే ఇంకా వాడైతే అల్లరి పెడుతుంటే ఇంకా పిలుచుకొని పో అని చెప్పేసి పంపిస్తాను ఏదో ఒకటి పీకుతా ఉంటాడు అనమాట అందుకనేసి ఇంకా ఇంకా రెసిపీ అయితే అందరికీ తెలిసిందే అనమాట
అందుకనేసి ఏం షేర్ చేస్తాను లేదు, మామూలుగా అలాగా చూపిస్తాను అంతేని. ఇంకేం లేదండి, ఆలు ఉడికించేసుకున్నాను అనమాట. ఉడికించేసి దాంట్లోకి అయితే ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, కొంచెం గరం మసాలా అన్నీ వేసి కలిపేస్తాను అనమాట. బాగా కలిపేసి చేసేసినాను. చూడండి, ఒక పరోటా అయితే అయ్యిందనమాట. పరోటాలన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా లాస్ట్ది మా బాబుకైతే కారం వేయకుండా అయితే వేసాను అనమాట. ఇది వాడదనమాట. చూడండి, సూపర్గా వచ్చిందనమాట. దీని కాంబినేషన్ అయితే నేను టమాటో చట్నీ అయితే చేస్తాను అనమాట. సూపర్గా ఉంటుంది టమాటో చట్నీ అయితే. చూడండి, అన్నీ కూడా వేయించుకున్నాను అనమాట. ఇంకా మిక్సీ కొట్టడమే, కొంచెం జీలకర్ర జీలకర్ర వేసేసి మిక్సీ కొట్టేసినాను అనమాట. బాగుంటుంది ఇలాంటి వాటిల్లోకి అయితే. చూడండి, మా ఆయన అయితే తింటా అన్నాడు అనమాట. ఇంకా బాక్స్ ఏం లేదనమాట ఈరోజు అయితే. తొందరగా అయిపోతుంది అనేసి ఒక 6 కాల్చినాను అనమాట అంతేని. ఇద్దరికి 3 మా బాబుకి ఒక్కటి అనమాట. అన్ని కాల్చేసినాను, అయిపోయినాయి అనమాట చేసేవైతే. మా ఆయన కూడా బయలుదేరినాడు అనమాట. ఎక్కడ నేను పళ్ళు చూడండి ఎట్లున్నాయో. అన్నీ కూడా పోతున్నాయి, చూసుకొని తినాలన్నమాట. బాగుండేవైతే. ఇంకా మా బాబు అయితే పడుకున్నాడు అనమాట. ఇప్పుడు మధ్యాహ్నం అయింది, ఒక 2:30-3 గంటలు అవుతుంది అనమాట. ఇంకా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను, ఇల్లంతా కూడా బయటంతా కూడా ఊడ్చేసినాను. ఇంకా గుళ్ళో సామాన్లన్నీ కడిగేసినాను అనమాట. ఒక 1 వీక్ అయిందనమాట పూజ చేయక. అయితే కొంచెం పీరియడ్ వచ్చింటే ఇంకా 1 వీక్ అయింది. అంతా నీట్గా కడిగేసినాను అనమాట. అంతా కడిగేసి ఇప్పుడంతా కూడా అంతా పెట్టేసినాను అనమాట. పూలైతే పెడతా ఉన్నాను ఇప్పుడైతే. చూడండి ఎలా ఉందో. ఇంకా సాయంత్రం పూజ చేద్దామనేసి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట క్లీన్గా అయితే. చూడండి ఎంత కళగా ఉందో అసలు పూజ గది అయితే. ఇంకా బయట కూడా ఎలాగో ఫ్రైడే కదా అనేసి ఇంకా పసుపు అయితే రాస్తున్నాను అనమాట నీట్గా అయితే. ఇంకా అన్ని పనులు అయిపోయినాయి అనమాట. ఇంకా స్నానం చేసి పూజ చేసుకోవాలన్నమాట. మా బాబుకి ఇంకా స్నానం చేపిలేదండి. వాడు లేచినాకైతే స్నానం చేపిస్తాను అనమాట. వాడు పడుకున్నాడు అనమాట. స్నానం చేపిద్దామనే లోపు లేచినాకే చేపిద్దామనేసి ఇంకా ఊరికే అయిపోయినాను. ఇంకా ఫ్లవర్స్ అన్ని కూడా పెట్టినాను అనమాట. వాడు ఎలాగూ లేచినాక వచ్చి పీకేస్తాడు అనమాట. ఇంకా అందుకనేసి వాడి దగ్గర ఏం కూడా కింద పెట్టామన్నమాట, అన్ని వెతి పెట్టేస్తాము అలాగా. ఇంకా ముగ్గు కూడా వేసినాను అనమాట ఇంటి ముందు అయితే. ఇంకా అలాగే తులసి చెట్టు కూడా వాటర్ వేసేసి ఇంకా బొట్టు అయితే పెట్టేసినాను అనమాట. ఇక్కడ మాది పైనాపిల్ది పెట్టినాం కదండి, మొలకలు అయితే మొలకలు అంటాను, వేర్లు అయితే బాగా వచ్చినాయి అనమాట. ఇంకా అది ఊళ్ళో పెడదాం అనుకుంటున్నాము, ఊరికి తీసుకువెళ్ళి పెడదామనేసి. చూడాలి. ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. మళ్ళీ మంచి వీడియోతో అయితే ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.